వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసులకు సవాలుగా మారిన మామ అల్లుళ్ళ జంట హత్య కేసు. గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్. బోడుక్కల్ దళితుల జోలికి వస్తే ఖబర్దారని హెచ్చరించిన రాపోలు రాములు. కరీంనగర్ లో అనెస్థీషియా నూతన టెక్నాలజీ సెమినార్. రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్. చాత్రిగడ్డ సర్వే నెంబర్ 1 బాధితులకు అండగా బీజేపీ పార్టీ. ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మల్లాపూర్లో 100 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. నియోజకవర్గంలో పోలీసులకు సవాలుగా మారిన మామ అల్లుళ్ళ జంట హత్య కేసు. హత్య జరిగి వారం గడుస్తున్నా కనిపించని పురోగతి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన మామ అల్లుళ్ళ జంట హత్య కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. హత్య జరిగి వారం రోజులు గడిచిన దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన రక్తపు మరకల నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు హంతకులకు సంబంధించిన కీలక సమాచారం లభించలేదు. అర్ధరాత్రి సమయంలో సముద్ర మార్గం ద్వారా వచ్చి హత్య చేసి తిరిగి అదే మార్గంలో వెళ్లి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం 2 మృతదేహాలను బైకుకు తాడుతో కట్టి నావ ద్వారా ఏటి మధ్యలోకి తీసుకువెళ్లి పడేయడం వెనక ఈ ప్రాంతంలోని లోతులు, పరిసరాలపై పూర్తి అవగాహన ఉన్నవారే ఉండొచ్చని భావిస్తున్నారు. మత్స్యవేటకు సంబంధించిన వివాదాలు, స్థానిక సామాజిక వర్గాల మధ్య ఉన్న విభేదాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాల కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించకపోవడంతో ఈ జంట హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారి సవాల్ విసురుతోంది. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్వర్ణోత్సవం పేరిట రేవంత్ సర్కార్ బస్సు యాత్ర చేయడం సిగ్గుచేటన్న కరాటే రాజు. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్వర్ణోత్సవాల పేరుతో బస్సు యాత్ర నిర్వహించడం సిగ్గుచేటని తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక చైర్మన్ కరాటే రాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సమావేశంలో తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక చైర్మన్ కరాటే రాజు మాట్లాడుతూ స్వర్ణోత్సవాల పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వం మరోసారి గిరిజనులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో గిరిజనులకు తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం బాధాకరమని, గిరిజన వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది గిరిజన నాయకులకు అవకాశం కల్పించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న బస్సు యాత్రను గిరిజనులు అనేక ప్రాంతాల్లో అడ్డుకుంటున్నారని, ఈ యాత్ర పూర్తిగా విఫలమైందని కరాటే రాజు పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గిరిజన శాసనసభ్యులు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ బస్సు యాత్ర ఘోరంగా విఫలమైంది. ఆ బస్సు యాత్ర ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. గాంధీ భవన్ నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున గిరిజన సమాజం, గిరిజన యువకులు, గిరిజన సంఘాలు, గిరిజనకు సంబంధించిన లంబాడి సంఘాలు అన్నీ కూడా అడ్డుకుంటున్నాయి. ఎందుకు? మీ వల్ల మా జాతికి ఎలాంటి ఉపయోగం లేదు, మీ బస్సు యాత్ర మాకు వద్దురో నాయన అని చెప్పేసి ఈరోజు ఆ బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. బస్సు యాత్రలో ఉన్నటువంటి ఎంపీ ఉరిక బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరైతే రామదాస్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ నాయక్ గారు, బాలు నాయక్ గారు, మీకు సిగ్గు శరము ఉంటే బస్సు యాత్ర ఆపేసి ఇప్పటికైనా ప్రజలు వద్దు, మీరు వద్దు, మా తాండాకు రావద్దన్నా కూడా బలవంతంగా పోలీసులను పెట్టుకొని పోతా ఉన్నారు. మీకు సిగ్గు శరము, చీము నెత్తురుంటే, లంబాడి చీము నెత్తురుంటే ఆ బస్ యాత్రకు అడ్డుపడుతున్నటువంటి ఆ పోలీసులను వదిలేసి మీరు ఒక్కరు పోయే పరిస్థితి లేదు. మీరు పోలీసులతో మామూలు అరెస్ట్ చేయించిపోతా ఉన్నారు. మీకు బస్ యాత్ర చేసే కనీస అర్హత లేదు. ఏ ఉద్యోగాలు ఇచ్చిరని బస్ యాత్ర చేస్తూ ఉన్నారు.
ఎన్ని ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన తాండాలకు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో చెప్పిన మాటలు అన్నీ కూడా నీటి మూటలైనాయి. ఒక్క మాట మీద నన్ను ఉన్నారా మీరు? ఒక్క ఉద్యోగం అని ఇచ్చిర్రా? ఒక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు నింపిర్రా? ఒక్క తాండాకైనా రోడ్ వేసిర్రా? ఒక్క తాండాకైనా మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిర్రా? ఎలాంటి సిగ్గుశరం లేకుండా, ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా మీరు బస్ యాత్ర చేస్తున్నారు. మీ బస్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు పాతాళంలోకి పోతుంది తప్ప అది ముందుకు రాదు. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బస్ యాత్ర చేయాలి, తాండాలకు రోడ్లు ఇచ్చే బస్ యాత్ర చేయాలి, తాండాలకు మంచినీరు ఇచ్చి బస్ యాత్ర చేయాలి. అదేవిధంగా మీరు ప్రతి చోట మీరు చెప్పినటువంటి మాట ప్రకారం 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చిర్రు? మీకు సిగ్గుశరం ఉందా? కనీసం ఆ తాండాలకు పోవడానికి ముఖం ఎట్లా పెట్టుకొని పోతున్నారు? మీకు వద్దు పోరు అని చెప్పిన తర్వాత కూడా బస్సు బలవంతంగా ముందుకు సాగిస్తున్నారు. ఇది మంచిది కాదు. తాండాలకు మీరు చెప్పినటువంటి మాట ప్రకారం మీరు పనిచేసే ముందుకు పోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాము. తన రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈరోజు మిడ్జిల్ మండలంలో కృతజ్ఞతా సభ పెడతా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు చాలా కష్టపడి, మేమందరం కూడా మా సొంత ఊరు కాబట్టి మేమందరం కష్టపడి, ఆయన ఇండిపెండెంట్గా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో కలిసి నడుస్తా అని అప్పుడప్పుడే టీఆర్ఎస్లో ఉంటుండే. ఆ రోజు కూడా ఇండిపెండెంట్గా నిలబడితే మేము పార్టీలకు అతీతంగా కూడా ఆయనను గెలిపించినాం. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కూడా ఆ రోజు వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే గెలిపించినాం. కానీ తెలంగాణ రక్షక సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోడుప్పల్లో దళిత భూముల్లోకి ప్రవేశించడం సబబు కాదన్నారు రాపోలు రాములు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లో తెలంగాణ రక్షక సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల భూ పోరాట సభ అనంతరం బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మీడియాతో మాట్లాడారు. బోడుప్పల్ పెద్దకంచ ప్రాంతంలోని సుమారు 330 ఎకరాల అసైన్డ్ భూములలో దళిత రైతులు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆ భూమిలోకి ప్రవేశించడం, బొడ్రాయి ప్రతిష్ఠించడం, పూజలు నిర్వహించడం బాధ్యత రాహిత్యమని విమర్శించారు. ప్రభుత్వం 1 ఎకరానికి 600 గజాల భూమి ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదని, ప్రస్తుతం ఆ భూమి దళిత రైతుల ఆధీనంలోనే ఉందని రాపోలు రాములు స్పష్టం చేశారు. ఇతరుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరమన్నారు. ఉద్యమకారుల పేరుతో వందలాది మందిని సమీకరించి దళితుల భూముల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఉద్యమకారులు తెలంగాణ ప్రజల పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో గుర్తుకు రాని ఉద్యమకారులు ఇప్పుడు గుర్తుకు రావడం విచారకరమన్నారు. బోడుప్పల్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో వందలాది మంది ఉద్యమకారులు ఉన్నప్పటికీ వారికి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా దళితుల భూములపై రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. బోడుప్పల్ దళితులకు కల్వకుంట్ల కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని, దళితుల జోలికి వస్తే సహించేది లేదని డాక్టర్ రాపోలు రాములు హెచ్చరించారు. సార్ నమస్కారం సార్. నిన్న కల్వకుంట్ల కవిత ఉద్యమకారుల కోసం ఉద్యమమని ఉద్యమకారుల కోసము ఒక సభ పెట్టింది మన బోడుప్పల్లో. దాని గురించి మీకు అవగాహన ఉండొచ్చు. అసలు ఆ సభ కానీ ఆమె చేసిన విధానం మీరు దాని మీద మీ స్పందన? కల్వకుంట్ల కవిత సభ పెట్టుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, దానికి ఒక పర్మిషన్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళకి తీసుకొని సభ పెట్టుకోవాలి. ఇప్పుడు సభ పెట్టుకోవాలంటే గ్రౌండ్లో పెట్టుకోవాలి. ఇందిరా పార్క్ గ్రౌండ్ ఉన్నది, పెరడ్ గ్రౌండ్ ఉన్నది, జిమ్ఖానా గ్రౌండ్ ఉన్నది, అదేవిధంగా కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ నిజాం కాలేజీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మా దగ్గరనే వచ్చి సభ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? దానికి ఆ భూమి ఇయ్యలనేది కాదు కదా. గత 75 సంవత్సరాల నుంచి మేము దాన్ని మాకు ఇచ్చింది గవర్నమెంట్. మేము మాకు ఇచ్చిన నాడు ఆమె కూడా పుట్టిందో లేదో, వాళ్ళే కూడా అప్పుడప్పుడు పుట్టించి అడుగులు వేస్తుండొచ్చు. మేము కూడా పుట్టింది కాదు. ఆ భూమి పేదలకు ఇచ్చినటువంటి భూములు. పేదలు దానికోసము సాగు చేసుకున్నారు. సాగు చేసినంత కాలం ఇంకా సాగు చేసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా
ప్రభుత్వం ఏదో ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటామని ప్రపోజల్ పెడితే కొంతమంది పోయిన దాంట్లో ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి ఏమీ వీళ్ళకి ఆర్డర్స్ రాలేదు కదా. వీళ్ళకి 600 గజాలు ఇష్టమంటే వీళ్ళు ఒప్పుకొని పోయారు. మరి 600 గజాలు కాదు 60 గజాలు కూడా వాళ్ళు లెటర్ ఇవ్వలేదు ప్రభుత్వము. మరి ఏ విధంగా ఉద్యమకారులకు ఇస్తారు? ఇక్కడ పేదలు ఉన్నారు, ఎస్సీలు, దళితులు 75 ఏళ్ళ నుంచి ఆ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళకు, ల్యాండ్లెస్ పూర్ పీపుల్, ఆ పూర్ పీపుల్ దాన్ని ఏదో చేసుకుంటుంటే కవిత ఇదే దొరికిందా? వాళ్ళు అయ్యే ఫామ్ హౌస్ 1000 ఎకరాలు ఉంది కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా. అక్కడ పెట్టుకొని సభలు ఎవరికి అభ్యంతరం ఉన్నది? కొడుకు బిడ్డ పెట్టే సభకు తండ్రికి అనుమతి ఇయ్యడా? ఆయన భూమిలో పెట్టుకోవచ్చు. మా భూమిలో రావాల్సిన అవసరం ఏముంది? యాక్చువల్గా నేను అందుబాటులో లేను, నాకు తెలియదు. కాబట్టి అది కూడా ఒక పథకం ప్రకారం ఒక ప్రభుత్వ భూమి ఉంది, దీన్ని ఎట్లా కాజేయాలి అని ఇంటియడం ప్రభుత్వం. అందుకే ఉద్యమకారులు కరీంనగర్లోని ఐఎంఏ మెడికల్ హాల్ నందు అనెస్థీషియా సెమినార్పై విలేకరుల సమావేశం నిర్వహించారు. కరీంనగర్లోని ఐఎంఏ మెడికల్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సెమినార్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ నరేష్ మాట్లాడుతూ జూలై 3, 4, 5 తేదీల్లో కరీంనగర్లో అనెస్థీషియా నూతన టెక్నాలజీపై ప్రత్యేక సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సెమినార్ కు ఇప్పటి వరకు సుమారు 900 మంది వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. అనెస్థీషియా రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్త చికిత్సా విధానాలు, భద్రతా ప్రమాణాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అలాగే అనెస్థీషియా వినియోగంలో నూతన టెక్నాలజీ, ఆధునిక పద్ధతులు, ఇంటరాక్టివ్ సెక్షన్లు, నిపుణులతో చర్చలు ఈ సెమినార్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమం యువ వైద్యులతో పాటు అనుభవజ్ఞులైన అనెస్థీషియా నిపుణులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. స్టేట్ అనెస్థీషియాలజీ 11వ తెలంగాణ స్టేట్ అనెస్థీషియాలజీ కాన్ఫరెన్స్ని ఈ నెల 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్లో కరీంనగర్ సొసైటీ ఆఫ్ అనెస్థీషియాలజీ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్గా మన కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేష్ రెడ్డి గారు మనకు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్లుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అండ్ డాక్టర్ హరిణి ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ గారు అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మరియు డిఎంఎండ్హెచ్ఓ గారు, తర్వాత మన స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్ గారు, మిగతా నేషనల్ అండ్ స్టేట్ లీడర్స్ అందరూ మన గెస్ట్లుగా పాల్గొనడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు 3 జూలై రోజు వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాము. వర్క్షాప్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు ఇందాకనే చెప్పడం జరిగింది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈరోజు 9 o'clock నుండి 5 o'clock వరకు కంటిన్యూస్ సెషన్ పెట్టడం జరుగుతుంది. ఒక 4 హాస్పిటల్స్లో 5 వర్క్షాప్స్ ఈరోజు కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. తర్వాత రేపటి నుండి అంటే 4th, 5th మెయిన్ కాన్ఫరెన్స్ జరగడం జరుగుతుంది. దానిలో స్పీకర్స్గా నేషనల్ ఫ్యాకల్టీ మరియు స్టేట్ ఫ్యాకల్టీ, మన లోకల్ డాక్టర్స్ అందరిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కొంచెం కొత్తదనం తీసుకురావడం కోసం మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ గారు, తర్వాత మా స్టేట్ సెక్రటరీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాతో ఈసారి చేయడం జరిగింది. కొన్ని ప్యానెల్ డిస్కషన్స్ పెట్టడం జరిగింది, కొన్ని ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టడం జరిగింది. మెయిన్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని తర్వాత ఫ్రెష్గా పాస్ అయిపోయి ప్రాక్టీస్లో వెళ్ళడం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అంటే ఒకటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద, తర్వాత ఒకటి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద, తర్వాత ఎండి అంటే అవ్వగానే అనెస్థీషియా అయిన తర్వాత కెరీర్స్ ఎలా ఉన్నాయి అబ్రాడ్ కానీ మన ఇండియాలో కానీ మన లోకల్లో కానీ వీటన్నిటి మీద మన లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్, తర్వాత ప్యానెల్ డిస్కషన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దాదాపు 900 మంది ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యిండ్రు. రేపు స్పాట్ రిజిస్ట్రేషన్తో దాదాపు 1000 దాటుతుందని మేము అంచనా వేస్తున్నాము. నిజంగా ఇది చాలా పెద్ద నంబరు. ఒక స్టేట్ కాన్ఫరెన్స్, అది కూడా పెరిఫెరీలో హైదరాబాద్లో అయితే వస్తారు, కానీ కరీంనగర్కి అంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా డెలిగేట్స్ అందరికీ స్వాగతం చెప్తున్నాము. అలాగే కృతజ్ఞతలు చెప్తున్నాము మా కరీంనగర్ సొసైటీ ఆఫ్ అనెస్థీషియాలజీ తరఫున. థ్యాంక్ యూ.
ఇప్పుడు మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ గారు మాట. ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, నేను హెచ్ఓడి అనస్థీషియాలజీ ఎట్ నర్సంపేట్ మెడికల్ కాలేజ్. మీ అందరికీ తెలుసు, ఇది స్టేట్ కాన్ఫరెన్సెస్ ఆర్ కండక్టెడ్ యాజ్ ఎ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్. రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ హలో మాల చలో ఇందిరా పార్క్ పోస్టర్ను ఆవిష్కరించిన మాల విద్యార్థి సంఘాల నాయకులు. రోస్టర్ విధానం కారణంగా మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉస్మానియా యూనివర్సిటీ మాల విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద హలో మాల చలో ఇందిరా పార్క్ పేరుతో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు విద్యార్థి నాయకుడు నామా సైదులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీలో ఆవిష్కరించారు. రోస్టర్ విధానంలో తక్షణమే మార్పులు చేసి మాల విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 5న జరిగే మహాధర్నాలో విద్యార్థులు, యువత, మాల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. హలో మాల చలో ఇందిరా పార్క్ ఈ నెల 5వ తారీఖున మాల విద్యార్థులకు, ఉద్యోగులకు రోస్టర్ విధానంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, మాల ప్రజానికమంతా ఈ యొక్క ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమంలో ఈ నెల 5వ తారీఖున ఉదయం 10 గంటలకు భారీ ఎత్తున జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల ప్రజానికం, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాల విద్యార్థులకు, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా మనం మేల్కొని రాష్ట్ర ప్రభుత్వానికి మాలల నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి మాలల సత్తా ఏందో తెలియజేయాలా. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను చిన్న చూపుగా చూస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల మేధావులు మౌనం వీడాలా. మాల మేధావుల యొక్క మౌనం మాల ప్రజానికానికి చాలా ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఈ నెల 5వ తారీఖున జరిగే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలోని మాల విద్యార్థులంతా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ఇది ప్రధానంగా విద్యార్థుల సమస్య, ఉద్యోగుల సమస్య. కాబట్టి మనం విద్యార్థులుగా స్వతహాగా ఎక్కడికక్కడిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేసి పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాల. 5వ తారీఖున ధర్నా చౌక్ వద్ద మాలల మహాధర్నా కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ మీరంతా కూడా భారీ ఎత్తున వచ్చి వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. మాల విద్యార్థులకు, ఉద్యోగులకు జరుగుతున్న ధర్నాపై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠం చెప్పాల్సిందిగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కూడా రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాల. చాత్రిగడ్డ సర్వే నెంబర్ 1లోని బాధితులకు అండగా నిలిచిన భారతీయ జనతా పార్టీ స్థానిక ఎమ్మెల్యే 100 కోట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ మండలం ఓల్డ్ బోయిన్పల్లి 264వ డివిజన్లో ఉన్న చత్రిగడ్డ సర్వే నెంబర్ 1 ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు సందర్శించారు. ఎంపీ ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు కుక్కట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి తదితరులు బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాధవరం కాంతారావు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేసి పేదలను మోసం చేస్తూ కొందరు నాయకులు, దళారులు 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. సర్వే నెంబర్ 1లోని 28 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని పేదలకు విక్రయించి వారిని మోసం చేశారని విమర్శించారు. భూములు కొనుగోలు చేసి నష్టపోయిన పేదలకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన దళారులు, సంబంధిత నాయకులు, బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి వారి ఆస్తులు జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చకుండా వారికి రక్షణ కల్పించాలని, మోసపోయిన వారికి డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. స్థానికంగా కొందరు దళారులు, నాయకుల అనుచరులు బాధితులను బెదిరిస్తున్నారని ఆరోపించిన బీజేపీ నాయకులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి రాలేదు, ఈరోజు జ్వరం ఉన్నా నువ్వు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి పంపించాను. కాబట్టి మీరు భయపడొద్దు, వాళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళని వదిలాం. ఎవరికైతే మిమ్మల్ని మోసం చేసారో డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేదే లేదు.
ఇది గవర్నమెంట్ స్థలము, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది, గవర్నమెంట్ పట్టాలు ఇస్తుంది, గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఆ పాలసీలో ఉంటుంది. కానీ వీళ్ళు మేమున్నాము, మేము రిజిస్ట్రేషన్ చేస్తామంటే ఏం చేస్తారు? మీరు కూడా తప్పే కదా. తెలియదు, అదే మరి తక్కువకు వస్తుందని మీరు కూడా తొందరపడ్డారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ల్యాండ్లలో 30 లక్షలు తక్కువనా? తక్కువనా మీకు 30 లక్షలు? 15 లక్షల దొరకాల్సింది 30 లక్షలు అంటే సరే. అది మీ మజబూర్, అది కొన్నారమ్మా, పర్వాలేదు. జాగ్రత్తగా ఉండరు. ఇంతకుముందైనా కానీ దొంగలు వీళ్ళంతా దొంగలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం చేయలేరు, పట్టాలు కూడా ఇప్పించలేరు. పట్టాలు ఇప్పియనుండే మరి అమ్ముకోవడం ఎందుకు? పేద ప్రజల వల్ల గెలిచిరు కదా, మీకు పట్టాలు ఇచ్చేది ఉండే, లేకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది ఉండే. ఇది 28 ఎకరాల 28 గుంటలమ్మా. ఇది సర్వే నెంబర్ 1. ఇది ప్యూర్ గవర్నమెంట్ సంబంధించింది. ఎవరు దీంట్లో రావడానికి లేదు. వీళ్ళందరూ మేనేజ్ చేసి దొంగలంతా ఊర్వంచుకుంటారు. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇక పబ్బం గడుపుతారు. దీంట్లో మళ్ళీ దళారులు, వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి. ఇది కుకట్పల్లిలో ఫస్ట్ బీజేపీ చైర్మన్ ఉండమ్మా, ఎక్కడ కూడా అమ్ముకోలేదు. హనుమంతరావు గారు చైర్మన్ ఉన్నప్పుడు మేము కూడా పనిచేసినాం. పీజీఆర్ గారు కూడా అమ్ముకోలే. తర్వాత జయప్రకాష్ నారాయణ ఉండే, అమ్ముకోలే. విజయరామారావు ఉండే, అమ్ముకోలే. కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనులు ఆశించిన వేగంతో జరగకపోవడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆయన హెచ్చరించారు. ప్రజలకు న్యాయమైన వైద్య సేవలు అందించేందుకు ఎలాంటి జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడిన మంత్రి ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున పరిస్థితులకు అనుకూలంగా పంట మార్పిడి చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతు భరోసా పథకం కింద నిధులను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. లేబర్ ఉండడానికి ఊరు బయట పెట్టుకోండి. లేబర్ ఏం నుంచి వస్తారు అంటే అడుగుతుంది. ఫుల్ లేబర్ ఉన్నారా? ఇప్పుడు 2 విషయాల్లో స్పీడ్ పెంచాలి, క్వాలిటీ పెంచాలి. ఓకే, నువ్వు వద్దు అంటే వచ్చి వర్క్ తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు వర్క్ అయినా గట్టిగా చేయి. ఓకే, ఇప్పుడు నేను పోయినసారికి సరే ఈ బిల్డింగ్లో పెద్ద ప్రోగ్రెస్ ఉంది, ఇంట్లో పెద్ద ప్రోగ్రెస్ లేదు. హాస్పిటల్ ఎగ్జిస్టెంట్ ప్రాబ్లమ్ హాస్పిటల్ కేటగిరీ సార్. సిహెచ్సి category మనం సిహెచ్సి టు ఏరియా హాస్పిటల్ కన్వర్టెడ్ సార్. అదర్ హాస్పిటల్స్ ఆల్సో సేమ్ కన్వర్టెడ్ ఫ్రమ్ సిహెచ్సి టు ఏరియా హాస్పిటల్స్. So they have got the cadre strength and we are lacking cadre strength sir. Even recently Tungaturti kuda 11 mandi doctors వచ్చారు సార్. cadre strength వచ్చేసింది అక్కడికి. బట్ we are workload మనకు చాలా బిజీగా ఉంటుంది సార్. సార్ కూడా 4 సార్లు చేసి ఫాలో చేసిండు. సుదీర్ఘ కాలంలో ఈ మెడికల్ ఫెసిలిటీస్ నెగ్లెక్ట్ అయింది. మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్మావతి గారు ఎమ్మెల్యే అయినాకనే ఈ 100 బెడ్ హాస్పిటల్ మంజూరు 26 కోట్ల రూపాయలతో ఈ 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణంలో ఉంది. ఈ పనులు మంచి క్వాలిటీ పనులు చేయించడానికి, వేగవంతంగా పూర్తి చేయించడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు నేను ఈ 100 బెడ్ హాస్పిటల్ వర్క్ రివ్యూ కోసం రావడం జరిగింది. సో ఇక ఆయన కాంట్రాక్టర్ ఇప్పుడు అంటే డిసెంబర్లో పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన డిసెంబర్లో మనం ఇది ప్రారంభోత్సవం పెట్టుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మరి మీ ద్వారా కోదాడ ప్రాంతం కానీ, సూర్యాపేట జిల్లా కానీ, యావత్ తెలంగాణ రైతాంగానికి మా సరైన విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు వానాకాలం పంటకి ఎల్ నినో వచ్చే ప్రమాదం ఉందని చెప్పి మెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచిస్తున్నారు. అంటే ప్రతి ఏటా పడే వర్షాల కంటే ఒక తక్కువ పడొచ్చని.
అందుకోసము చాలా వివరంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ అన్ని జిల్లా కలెక్టర్లకి అడ్వైజరీ ఇచ్చారు. అంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకుంటే ఏది బెటర్ అనేది రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ యొక్క సలహాల మేరకు అందరు జిల్లా కలెక్టర్ ద్వారా విడుదలయ్యే ప్రెస్ రిలీజ్ కి మీరు దయచేసి గమనించి ఈ ఎల్ నీనో ప్రభావిత ఈ సమయంలో మరి మీరు సరి అయిన పంటలు వేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ. గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అందరి సహకారంతో గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం 28వ వార్డు ఇందిరానగర్ కాలనీ, న్యూ ఇందిరానగర్ కాలనీలలో పర్యటించారు. ఇందిరానగర్ కాలనీలో పంట కాలువ ఆక్రమణకు గురవుతున్న సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం న్యూ ఇందిరానగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లు, డ్రైన్లు వేసి ఒక రూపు తెచ్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే రాముకు కాలనీ వాసులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాలనీ డౌన్ వైపు మిగిలి ఉన్న 2-3 రోడ్లు కూడా వేస్తే తమ కాలనీలో రోడ్ల సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుందని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అంటే కాదు, మీ దాంట్లో తగ్గండి. నేను చెప్పేది ఉన్న దాంట్లోంచి ఎక్కడికైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇల్లు లేకపోతే పక్కకు చూద్దాం. బేసిక్గా మస్ట్గా జరగాలి. ఓకే, ఆ రోడ్ ఎంత ఉందో రోడ్ ఎంత ఉందో అంతే ఉండే చూడండి. అట్లీస్ట్ ఉన్న రోడ్లన్నీ ఉన్నాయనుకోండి. దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ ఎలిఫెంట్ కూడలిలో ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని పురస్కరించుకుని మల్లాపూర్ లో ఘనంగా నివాళులు అర్పించారు. మల్లాపూర్ ఎలిఫెంట్ కూడలిలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విసునూరు దొరల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి శ్రీనివాస్, ఉస్మాన్, అల్లాడి కృష్ణ యాదవ్, ఎల్లేష్ యాదవ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ సమీపంలో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే మల్లాపూర్, నాచారం, కాప్రా, హబ్సిగూడ, చెర్లపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైద్య అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గడంతో పాటు అత్యవసర చికిత్సలు కూడా సమీపంలోనే లభిస్తాయన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.